మొత్తం ఊరు వాడ గలీ నుంచి ఢిల్లీ దాకా ఏం చెప్పదలుచుకున్నాం ఇవాళ ఈ పండుగ గురించి? ఈ సనాతన ధర్మాన్ని మనం అందరం గౌరవించాలంటే మన ధర్మంలో ఏం చెప్పబడిందంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అలాంటి దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అది మనందరం గుర్తుపెట్టుకొని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనం ఈ నినాదాన్ని గుర్తుపెట్టుకొని గౌరవిస్తూ ఆడవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి చాలా అవకాశాలు ఇస్తూ మన అందరం వాళ్ళతో పాటు నడుస్తూ వాళ్ళకి చేయూతనివ్వాలని నేను కోరుకుంటున్నాను. కానీ మనలో మనం ఏంటి అనేది ఎప్పుడైతే వాళ్ళు ఆలోచన చేసుకోగలుగుతారో అప్పుడు వాళ్ళ శక్తిని గుర్తించుకున్నప్పుడు దాన్ని వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోవడము, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలటము, వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ విద్యా వృత్తుల్లో నిర్వర్తించుకునే విషయాలలో వాళ్ళ ఎదుగుదల అన్నీ కూడా వాళ్ళలో ఉన్న పవర్ని వాళ్ళు గుర్తించినప్పుడే. ఆ గుర్తించడానికి సమాజము, అలానే తల్లిదండ్రులు, అలానే గురువులు ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఉంటుంది. అది మూవీస్ అంటే మూవీస్లో కూడా మంచి విషయాలు చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒక కరెక్ట్ అయిన ఒక విద్య అనేది కావాలి, అలానే ఒక వాతావరణం అనేది కావాలి, ఇవన్నీ కూడా కావాలి. మనం అధికారత సాధించాలి, మహిళలు స్వతంత్రంగా ఎదగాలి వాళ్ళంతటి వాళ్ళు. ఇప్పుడు మన పుట్టబోయే బిడ్డలకైనా మన ప్రవర్తనని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మన వారసత్వాన్ని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మనము ముందు ధైర్యంగా చదువుకొని ముందడుగేయాలి. సాధికారత అంటే ఎవరి మీద ఆధారపడకుండా మనకంటూ ఒక బిజినెస్ ఏదో పని అనేది నేర్చుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశం భర్త